ఓం నమ శివాయ. కార్తీక పురాణము 7వ రోజు 7వ అధ్యాయము. శ్రీ మహాగణాధిపతయే నమః. వశిష్ఠ మహాముని ఇట్లు చెప్పెను: ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మాహాత్మ్యము ఇంకా చెప్పెదను. ప్రసన్న చిత్తుడవై వినుము. కార్తీక మాసమునందు ఎవరు కమలముల చేత పద్మపత్రాయతాక్షణుడైనటువంటి శ్రీహరిని పూజిస్తారో అటువంటి పద్మవాహిని అయిన లక్ష్మీదేవి నిత్యము వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఈ మాసములో భక్తితో తులసీ దళములతోనూ జాతి పుష్పములైనటువంటి జాజి, మందార, పున్నాక, చంపక ఇత్యాదులతోనూ శ్రీహరిని పూజించువారు తిరిగి భూమి మీద జన్మించడు. ఈ మాసమున మారేడు దళములతో సర్వవ్యాపకుడైనటువంటి శ్రీహరిని పూజించిన వాడు తిరిగి భూమి మీద జన్మించడు. కార్తీక మాసమునందు భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపముల సూర్యోదయమున చీకటి తొలగినట్లు నశించును. ఉసిరికాయతో ఉన్న ఉసిరి చెట్టు కింద శ్రీహరిని పూజించిన వానికి యముడు చూడడానికి కూడా శక్తి కలిగి ఉండడు. కార్తీక మాసమున తులసి దళములతో తాళగ్రామమును పూజించిన వాడు ధన్యుడగును. దానిలో సందేహమే లేదు. కార్తీక మాసములో బ్రాహ్మణులతో కూడి వనభోజనము చేసిన వాడి మహాపాతకములన్నీ నశిస్తాయి. బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణు పదముందును. కార్తీక మాసములో భక్తితో శ్రీహరి ఆలయమునకు మామిడి ఆకులతో తోరణము కట్టిన వాడికి మోక్షము దొరుకును. శ్రీహరికి అరటి స్తంభములతో గాని పువ్వులతో గాని మంటపాన్ని నిర్మించి పూజమిడ్చిన వాడికి వైకుంఠమందు చిరకాల వాసము కలుగును. ఈ కార్తీక మాసమందు ఒక్కసారైనా హరి ముందు సాష్టాంగ ప్రణామము చేసిన వారు పాపముక్తులై అశ్వమేధ యాగ ఫలాన్ని పొందెదరు. హరి ఎదుట జపము, హోమము, దేవతార్చనము చేయడం వలన పితృగణములలో సహ వైకుంఠానికి పోదురు. పితృగణములతో సహా వైకుంఠానికి పోదురు. ఈ మాసము స్నానము చేసి తడిబట్టలతోనున్నవానికి వస్త్రదానము చేయువాడు 10,000 అశ్వమేధయాగములు చేసిన ఫలితము పొందును. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి కొట్టుకొని పోయిన ధూళి వలె నశించును. ఈ మాసములో నల్లవి కాని తెల్లనివి కాని అవిసి పప్పులతో శ్రీహరిని పూజించిన 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఈ మాసములో బృందావనమున ఆవు పేడతో అలికి రంగవల్లులతో అంటే ముగ్గులతో శంఖ పద్మాలను తీర్చిదిద్దిన మగువ శ్రీహరికి ప్రియురాలు అగును. కార్తీక మాసమున విష్ణు భగవానుని ఎదుట నందాదీపము అర్పించిన ఫలమునకు ప్రమాణము ఇంతింతని చెప్పుటకు బ్రహ్మముకు కూడా శక్యము కాదు. నంది దీపము అంటే ప్రతిపత్తిథి, షష్ఠీ తిథి, ఏకాదశి తిథులను అనగా పాడ్యమి, షష్ఠి, ఏకాదశి మొత్తము ఇవి మనకి 6 రోజులు వస్తాయి. ఈ నంది దీపము నశించినచో వ్రతభ్రష్టుడగును. కాబట్టి నువ్వులతో ధాన్యముతో అవిసి పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీహరికి సమర్పించడం వలెను. కార్తీక మాసమందు శ్రీహరికి జిల్లేడు పువ్వులతో అర్చన చేయువాడు చిరకాలము జీవించి చివరికి మోక్షాన్ని పొందుతాడు. కార్తీకమందు విష్ణు ఆలయమందు మంటపములో భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థానాన్ని పొందెదరు. ఈ మాసములో మల్లెపూలతో శ్రీహరిని పూజించేవాడు పాపములు సూర్యోదయానంతరము చీకట్ల వలె నశించిపోవను. తులసి గంధముతో సాలగ్రామముతో పూజించిన వాడు పాపముక్తుడై విష్ణులోకాన్ని చేరుకోగలడు. హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని నాట్యము చేసిన పూర్వజన్మ సంచితమైనటువంటి పాతకములు కూడా నశించును. ఈ మాసంలో భక్తితో అన్నదానమును ఆచరించిన వాని పాపములు గాలికి కొట్టుకుపోయినటువంటి మబ్బుల వలె తొలగిపోవును. కార్తీక మాసమందు తిలదానము, తిలలు అంటే నువ్వుల దానము, మహానది స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము అను 4 ధర్మములు చేయవలెను. ఈ మాసమందు దానము, స్నానము యథాశక్తిగా చేయని వాడు 100 జన్మల కుక్కగా పుట్టి తరువాత చండాలుడుగాను, స్త్రీ కాని పురుషుడు కాని కార్తీక వ్రతమాచరించని వాడు గాడిదగాను ముందు జన్మమెత్తి తరువాత 100 మార్లు కుక్కగా జన్మించును. కార్తీక మాసములో కడిమి పువ్వులతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమును దాటి స్వర్గలోకమునకు పోవును. మొగలి పువ్వులతో పూజించిన వాడు 7 జన్మలు వేదాంగ పారంగతుడై బ్రాహ్మణుడై జన్మించును. ఈ మాసములో పద్మములతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమందు చిరకాలవాసి అగును. శ్రీహరిని అవిస పువ్వుల మాలిగలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందుతాడు. స్త్రీలు మాలలచే కాని తులసీ దళాలచే కాని ఈ మాసమందు హరిని పూజించిన పాప విముక్తులై వైకుంఠానికి వెళ్ళెదరు. ఈ మాసంలో ఆదివారం స్నానం చేసిన మాసమంతా స్నానమాచరించిన పుణ్యమును పొందును. ఈ మాసమున శుక్ల ప్రతిపత్తి నాడు
పౌర్ణమి నాడు, అమావాస్య నాడు ప్రాతస్నానమాచరించిన అశక్తులు పూర్ణ ఫలము పొందగలరు. అంటే ఎవరికైతే ఓపిక ఉండదో వాళ్ళు ఈ 3 రోజులు స్నానం చేస్తే నెల రోజుల పుణ్యము దొరుకును. అందుకు కూడా శక్తి లేని వారు కార్తీక మాసమునందు నెల రోజులు కార్తీక మహాత్మ్యమును వింటే స్నాన ఫలము కలిగి పాపములు నశించును. ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందేవారు పాపములు ఏ సందేహము లేకుండా నశించును. ఈ మాసమందు ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గమును పొందును. ఈ మాసంలో భక్తితో గంధ, పుష్ప, ధూప, దీపాదుల చేత హరిని పూజించిన వాడు వైకుంఠాన్ని పొందును. 7వ అధ్యాయము సమాప్తము. స్వస్తి.